మొయినాబాద్ బాకారం మహిళ మృతి కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్న యువతి మరొక యువతితో ప్రేమలో పడినట్టు సమాచారం. అయితే ఇష్టపడిన యువతితో మాట్లాడొద్దని కుటుంబ సభ్యులు వారించారు. పైగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండడంతో తీవ్ర మనస్తాపానికి లోనైంది. దీంతో తమ సంబంధం తెగిపోతుందన్న భయంతో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం సమీపంలో కాలిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం మిస్టరీ 4 రోజుల తర్వాత వీడింది. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొయినాబాద్ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ సమీపంలో అనుమానాస్పద మృతి కేసుకి సంబంధించి పోలీసులు నిన్న ఒక కంక్లూడింగ్ ఇవ్వడం జరిగింది. తస్లీన్ బేగం మల్లెపల్లి హైదరాబాద్ కి చెందినటువంటి అమ్మాయి తనంతలా తానే డిప్రెషన్ కి లోనై సూసైడ్ చేసుకున్నట్టు కూడా పోలీసులు ఈ విషయం ప్రెస్ నోట్ ద్వారా ఆ కేసుకి సంబంధించినటువంటి చిక్కుముడిని పోలీసులు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. గతంలోనే ఈ అమ్మాయి డిప్రెషన్ కి గురయ్యి బ్లేడ్ తో ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నం చేయడము, అప్పటికీ కుటుంబ సభ్యులు మందలించడము, మళ్లీ తర్వాత ఈ రోజు 4 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు వాస్తవాలని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటికి తీశారు. ఈ తస్లీన్ బేగం అనే యువతి తను చదువుతున్నటువంటి డిగ్రీ కాలేజ్ లో మరో యువతితో స్నేహం పేరుతో పరిచయం ఏర్పడము, ఆ స్నేహం కాస్త ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమగా ఏర్పడము, ఆ ప్రేమ కాస్త ఆ పెళ్లికి దారి తీసేటువంటి క్రమంలోనే ఇటు చనిపోయినటువంటి బాధితురాలి కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలియడంతో బాధితురాల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ మళ్ళీ ఇట్లాంటి నిర్వాహకం చేయకూడదు, ఆ అమ్మాయితో మాట్లాడకూడదు అంటూ కూడా ఈ అమ్మాయిని కట్టడి చేయడంతో ఆ అవమానం తట్టుకోలేక ఎవరైతే తన స్నేహితురాలు పెళ్లికి సిద్ధమైంది, పెళ్లి చేసుకోబోతోందన్న ఒక విషయం తెలుసుకుని ఇటు కుటుంబ సభ్యులు హెచ్చరించడము, ఎట్ ఏ టైం ఆ అమ్మాయి కూడా పెళ్లి కాబోతోందన్న ఒక విషయం తెలుసుకున్నటువంటి బాధితురాలు తీవ్ర డిప్రెషన్ కి లోనై మల్లపల్లి నుంచి ముందుగా మహిళీపట్నం చేరుకొని అక్కడ పెట్రోల్ డబ్బా 5 లీటర్ల పెట్రోల్ డబ్బా తీసుకొని అక్కడ నుంచి ప్రైవేట్ ఆటో బుక్ చేసుకుని తిరిగి మొయినాబాద్ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ సమీపంలోకి చేరుకొని అక్కడ ఆటో వెళ్ళినటువంటి వెంటనే తన ఒంటి పైన పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని 75% పూర్తి స్థాయిలో బాడీ కాలిపోయినటువంటి ఆనవాళ్ళు అక్కడ మంట కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించినటువంటి వెంటనే పోలీసులు ఆ ప్రాంగణానికి చేరుకొని అమ్మాయిని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే అమ్మాయి పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇదే కేసులో ముందుగా అమ్మాయి మిస్ అయినట్టు కూడా 8వ తారీఖు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అది మిస్సింగ్ కేసుగా నమోదు చేయనందుకు పోలీసుల పైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తం ఈ చనిపోయినటువంటి తస్లీం బేగం తన డిగ్రీ స్నేహితురాలు మరో అమ్మాయితో ప్రేమాయణం రన్ చేయడము, ఈ అవతల అమ్మాయికి ఈ రకంగా ఈ కోణంలో అమ్మాయి తన వెంట పడుతా ఉందని ఈ ఆలోచన ఉందన్న ఒక విషయం అవతల అమ్మాయికి తెలియకుండా తను కేవలం స్నేహం పేరుతో మాత్రమే ఈ అమ్మాయితో ముందుకు మూవ్ అవ్వడము, దీన్ని మాత్రం అర్థం చేసుకొని తను ప్రేమ అని తర్వాత పెళ్లి చేసుకోవాలని ఈ రకంగా లేనిపోని కోరికలన్నీ కూడా ఈ తస్లీం బేగం అవతల అమ్మాయి పైన చూపించడంతో కుటుంబ సభ్యులు ఈ అమ్మాయిని తీవ్రంగా మందలించడం, ఆ మందలించినటువంటి అవమానాన్ని తట్టుకోలేక తన స్నేహితురాలు పెళ్లి చేసుకోబోతున్న ఒక విషయం తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకున్నది. ఫైనల్ గా పోలీసులు ఈ కేసుని ప్రేమ వ్యవహారానికే కారణం మనస్తాపానికి గురై అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేది మాత్రం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దీనికోసం 4 రోజుల పాటు పోలీసులు అన్ని వైపులా సీసీటీవీ కెమెరాలు ఎక్కడైనా హత్య చేసి తీసుకొచ్చి ప్రాంగణంలో పడేశారో, అంతకుముందు ఏదైనా అఘాయిత్యం జరిగిందేమో, ఏ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటీవల కాలంలో అమ్మాయి మిస్ అయినటువంటి మిస్సింగ్ కంప్లైంట్స్ కూడా నమోదు అవ్వలేదు. సో ఈ 4 రోజుల పాటు ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ కేసు పోలీసులు. చివరికి ఈ అమ్మాయి సెల్ఫ్ సూసైడ్ కి పాల్పడింది. దాని గల వెనక కారణాలు వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ ఎందుకు అమ్మాయి చనిపోవాల్సి వచ్చిందంటే కుటుంబ సభ్యులు హెచ్చరించడము, బెదిరించడము, అమ్మాయితో కలవనివ్వకుండా దూరంగా పెట్టడము, అమ్మాయితో మాట్లాడడానికి కూడా కనీసం ఈ చనిపోయినటువంటి బాధితురాలి సెల్ ఫోన్ సహాయం కూడా లేకపోవడంతో మనస్తాపానికి గురై డిప్రెషన్ కి లోనై అమ్మాయి ఆత్మహత్య చేస్తుందనేది మాత్రం పోలీసులు ఈ కేసుని తేల్చి మీడియా ముందు నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రవితేజ, మరి చనిపోయిన బాధితురాలి పేరెంట్స్ ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ముందే మేము ఫిర్యాదు చేశాము, ఆ ఫిర్యాదు ఒకవేళ స్వీకరించి ఉంటే పోలీసులు
అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసి అమ్మాయి ఆత్మహత్య పాల్పడకుండా ముందుగానే కాపాడితే ఈ రోజు అమ్మాయి ప్రాణాలతో బ్రతికి ఉండేది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు తస్లిన్ బేగం చనిపోయింది. 8న ఫిర్యాదు చేసినామో 8న మిస్ అయింది. అమ్మాయి అప్పుడే మిస్ అయిందని ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులు ట్రేస్ అవుట్ చేసినుంటే మొయినాబాద్ వెల్లులతో పట్టుకొని ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపేటువంటి అవకాశం ఉంటుండేది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే అమ్మాయి ఆత్మహత్య చేస్తుందనే ఒక విషయం. అంతర్గతంగా ఇవన్నీ కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వివరాలు కాబట్టి ఈ విషయాలు పోలీసులకు ఏవి తెలియకుండా వీళ్ళు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ తస్లిన్ బేగం అనే తన ఇంటి కుటుంబ సభ్యురాలు, తన కూతురు, ఇతర ముస్లిం ఇంకో అమ్మాయితో ప్రేమ పేరుతో కొన్ని రోజుల పాటు వీళ్ళు తిరగడము, ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని తరచుగా కలవడము, ఆ ప్రేమ పేరుత పెళ్లి వరకు తీసేటువంటి దారి తీసింది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి ఇది తమ కుటుంబంలో లేనటువంటి సంస్కారం, ఇలాంటి విషయాలపై ఎంకరేజ్ చేయకూడదు, అమ్మాయిని పూర్తి స్థాయిలో ఇంట్లో నుంచి వెళ్లకుండా కట్టడి చేయాలంటూ కూడా తన కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అమ్మాయిని బయటికి వెళ్లకుండా కట్టడి చేయడంతో ఇటు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి, అటు అమ్మాయికి పెళ్లి జరిగిపోతా ఉందనే ఒక ఆలోచనతో ఈ రెండు విషయాలని తన మైండ్ లో పెట్టుకొని తను ఇంకా చనిపోవాలని ఒక ఫిక్స్ అయ్యి ఇక్కడ నుంచి కూడా 5 లీటర్ల పెట్రోల్ బాటిల్ ని తీసుకెళ్లి మొయినాబాద్ ప్రాంతంలో ఒంటిపైన పెట్రోల్ దోసుకొని తగలబెట్టుకొని చనిపోయింది అనేది మాత్రం పోలీసులు గుర్తించారు. చివరిసారిగా ఈ అమ్మాయి చనిపోయేటప్పుడు కూడా తన ఎవరైతే ఇష్టపడ్డటువంటి యువతి స్నేహితురాలు ప్రేమ పేరుతో వెంటబడ్డటువంటి అమ్మాయికి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను చనిపోతున్నాను, ఇది నా చివరి రోజు, ఇదే నా చివరి మెసేజ్ అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా అమ్మాయికి పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవేవి కూడా అవతలి అమ్మాయికి ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది, ఇట్లా ఉంటుంది ఈమె బిహేవియర్ ఇది అనేది మాత్రం అవతల డిగ్రీ కాలేజీలో పరిచయమైనటువంటి అమ్మాయికి ఏ విషయం తెలియదు. కేవలం తస్లిన్ బేగం సైడ్ నుంచే ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ ఉండడం, వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని నిరాకరించడం ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా అది తన కూతుర్ని హెచ్చరించడంతోనే మనస్తాపంతో ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, సెల్ఫ్ సూసైడ్ అనేది మాత్రం పోలీసులు ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hey!